చెప్పు బాబా, డి అంటే ఏంటి? డి అంటే దీప అసిస్టెంట్. దీప అసిస్టెంటా? దీపకి అసిస్టెంటా? అవును, దీపక్ అసిస్టెంట్. ఏంటండి జోస్న దీపక్ అసిస్టెంట్ ఏంటి? పారిజాత, నువ్వు మౌనంగా లేకపోతే నీకోసం కూడా ఒక లిస్టు తయారు చేయాల్సి వస్తుంది. వద్దులేండి. ఒకవేళ దీప రాత్రంతా ఆఫీసులోనే ఉండిపోతే? దీపతోనే ఉండిపోవాలి. CEO గారు ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ చెయ్యాలి. కాదు, కుదరదు అనకూడదు. అలాగని దాంట్లో ఉందా? నువ్వు చదువు, నువ్వు చదువు. నాకు చదవడం రావట్లేదు కదా, నువ్వు చదువు. అంటే దాంట్లో లేనివేవైనా చదువుతున్నావేమోనని. ఉన్నవే చదువుతున్నాను. చదువు. ఈ రోజు నుండి జోస్నకి ఎటువంటి సౌకర్యాలు ఉండవు. డబ్బులు వాడడానికి వీలు లేదు. అప్పులు చేయడానికి వీల్లేదు. తప్పులు చేయడానికి అసలే వీల్లేదు. కల్పించి చెప్తున్నావు కదా. మరి ఇంత అనుమానం అయితే ఎలా పారు? చైర్మన్ గారు పెట్టిన నియమ నిబంధనలు చదువుతున్నాను. ఏ బంధన? నియమ నిబంధన. ఓ చదువు నాయనా. ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. చదువు. తనకి కంపెనీ కార్ ఇవ్వబడదు. తను ఎలా వెళ్లాలో తనే నిర్ణయించుకోవాలి. తను ఎలా రావాలో తనే నిర్ణయించుకోవాలి. డిఏ అంటే దీప అసిస్టెంట్ నుంచి అవకాశం కూడా ఉంది. ఆహా, జీతం ఎంత ఇవ్వాలి అనేది దీప నిర్ణయిస్తుంది. జీతం లేని పని మనిషికి జీతం ఉన్న పని మనిషి అయింది నా మనోరాలు. కర్మ. ఈ నియమ నిబంధనలకు లోబడే జోస్న గారు CEO గారికి సేవలు అందించాలి. వీటిలో ఏమైనా లోపాలొస్తే చైర్మన్ గారికి కంప్లైంట్ చేయగలరు. అప్పుడు నిబంధనలు మరింత కఠినతరం అవుతాయి. ఒకవేళ ఈ నిబంధనలు నియమాలు నచ్చకపోతే సదరు జోస్న అనే మనిషి ఈ సంస్థ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ షరతులు వర్తిస్తాయి. ఆఖరిగా ఒక మాట, జోస్నలో సత్ప్రవర్తన యాజమాన్యం గుర్తించేంత వరకు శిక్షాకాలం అమల్లోనే ఉంటుంది. అది గమనించి సదరు వ్యక్తి ప్రవర్తించగలరు. ఇట్లు సంస్థ చైర్మన్ శివనారాయణ గారు. విన్నావు కదా, అవన్నీ నీకు సమ్మతమేనని సంతకం పెట్టు, లేదంటే బయట. మనవరాలికి మరింత కఠినమైన శిక్ష వేయడం తప్పండి. పూర్వం రాజులు వాళ్ళ పిల్లల్ని ఏం చేసేవారో తెలుసా? యుక్త వయసు రాగానే మంచి చెడు తెలుసుకోవడానికి సాధారణమైన మనిషిలాగా బ్రతకమని, రాజ్యానికి దూరంగా జన కష్టాలు పడుతూ బ్రతకాలని. కష్టాల మధ్య బతికింది. చదివింది చాలే కానీ పుస్తకం పక్కన పెట్టి ఏదో ఒక పని చేయి. కష్టాల్ని తట్టుకుని ఎదగాలని. అలాగే ఎదిగింది. తన రాజ్యాన్ని తనే వెతుక్కుంటూ రావాలని. అలాగే వచ్చింది. ఆపండి. తనొక పరిపూర్ణమైన మనిషిగా తయారైన తర్వాత మళ్లీ రాజ్యంలో అడుగు పెట్టాలి. అడుగు పెట్టింది. నా ఇంటి రక్తం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నచ్చితే సంతకం పెట్టు, వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు. యుద్ధాలు ఎదుర్కోలేని వాళ్ళకి, సవాలు తట్టుకోలేని వాళ్ళకి రాజ్యాలు ఏలే అధికారం ఉండదు. సంతకం పెడతావా, వెళ్తావా? సవాల్ని స్వీకరిస్తున్నాను. గుడ్. కార్తీక్, నువ్వు నాకు రా. డి అంటే దీప అసిస్టెంట్.
చెప్పాను. నేను చైర్మన్ గారి మనవరాల్ని. ఇదొక్కటే నీకున్న అర్హత. అది కాస్త తీసేస్తే నువ్వు ఆఫీస్లో అసిస్టెంట్ పిఏ పోస్ట్ కూడా పనికిరావు. ఈరోజు అదే ప్రూవ్ అయింది. ఒక తప్పు నీ పొజిషన్ని మార్చేసింది. ఒక సంతకం నీ తలరాతనే మార్చేసింది. కాళ్ళు నేల మీద వదిలేసి ఆకాశంలో ఎగురుతున్నాను అనుకున్నావు. నువ్వేదో ప్రత్యేకమైనట్టు, నువ్వేదో దేవతమైనట్టు ఫీల్ అయ్యావు. ఇప్పుడు ఏమైంది నీ ప్రత్యేకత? రెక్కలు తెగిన పక్షిలా నేల మీద పడ్డావు. సూరజ్, అరవకు. ఎవర్రా నన్నాపేది? నువ్వే నేను ఆపగలిగేది. నీ అహంకారం, నీ పొగరు, నీ బలుపు ఇవి మమ్మల్ని కొంతకాలం ఇబ్బంది పెట్టొచ్చు, కానీ నిన్ను పూర్తిగా నాశనం చేస్తాయి. చెప్పావు గాని సోది పోరా. మీరంతా ఎక్కడి నుంచో బయట నుంచొచ్చి నా స్థానాన్ని, నా అధికారాన్ని, నా గౌరవాన్ని లాగేసుకుంటానంటే ఊరికి ఇచ్చేస్తాననుకున్నారా? ఆపాలనుకున్నాను. ఏం చేసైనా గెలవాలనుకున్నాను. మా గ్రాని చేసిన ఒకే ఒక చిన్న తప్పు నా ఆఫీస్లో నన్నే అసిస్టెంట్ని చేసింది. అయినా పర్వాలేదు. నన్నెంత కసిగా తొక్కాలనుకుంటే అంత పైకి ఎదుగుతాను. ఈ పొగరు తగ్గించుకోకపోతే ఇంకా పతనమైపోతావు. ఐ డోంట్ కేర్. నీ మంచికే చెప్తున్నాను. అవసరం లేదా? నేను ఇలాగే బ్రతుకుతాను. నాకు నచ్చినట్టుగానే బ్రతుకుతాను. పొగరుతోనే బ్రతుకుతాను. నా పొగరే నా ఐడెంటిటీ. క్లాజులు విన్నావుగా? ఈ రోజు నుండి నీకు సరదా తీరిపోతే సత్యం. చెప్పు బ్రదర్. ఎక్కడా? డిఏ గారితో మాట్లాడుతున్నాను. ఇద్దరికి ఈ మధ్య మాటలు ఎక్కువైనట్టున్నాయి. ఎంత మాట అన్నావు బ్రదర్? సరే సరే, ఇక్కడికి తీసుకొచ్చే బ్రదర్. ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. అలాగే బ్రదర్, ఉంటాను. బ్రదర్ పిలుస్తున్నాడు, పద. రాకపోతే హలో, తమరిప్పుడు డిఏ డ్యూటీ ఎక్కాలి కదా. పదమ్మా, అది కూడా కాఫీ తాగుతూ. నువ్వే తాగరా, తాగి చావు. ఎంత ప్రేమగా పిలుస్తున్నావు బంగారం. ఐ లవ్ యూ. హురే, అది అసలే సుకుమారంగా పెరిగిన పిల్ల. పెద్ద పెద్ద పనులేం చెప్పకు. హ? అంతే కదా. ఆ, రండి డియా గారు, మీకోసం వెయిటింగ్. నన్ను జ్యోత్స్నా అని పిలిస్తే చాలు. ఇంకా ప్రేమ ఎక్కువైపోతే మరదలా అని పిలు. నాకంత ఎక్కువైపోలేదు డియా గారు. పైగా ఇది ఆఫీసు, ప్రోటోకాల్ పాటించాలని పెద్ద ఆయన ఆర్డర్. అందుకే పిలిచాను. నువ్వు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. డ్యూటీ మొదలు పెడతారని. ఏం చేయాలి? ముందు మీ సీట్లో మీరు కూర్చోవాలి. హలో 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 డియా గారు, లోపల సీఈఓ గారికి. మరి ఇది ఎక్కడ కూర్చుంటుందిరా? ఫాలో మీ, రా. ఫాలో మీ. ఇదిగో ఇక్కడే. జోస్నా డిఏ. ఇక్కడ లేకపోతే డిఏకి ఏసీ రూమ్ లో సీఈఓ గారి పక్కన చేరేస్తారనుకున్నావేంటి? ఒరేయ్, అన్యాయురా. దీని ఇంగ్లీష్ లో ప్రోటోకాల్ అంటారు, తెలుగులో మాత్రం దుర్మార్గం అంటారు. సంతకం పెట్టింది కదా. చిన్న సంతకానికి జీవితాలు మారిపోతాయా? ఆవిడ కూడా చిన్న సంతకంతోనే జీవితాలు మార్చేశారు. ఎంటీ పేపర్స్ మీద సంతకం పెట్టాలంటే ఏంటి అర్థం? ఆ అద్దాలు నేను తర్వాత రాసుకుంటాను, నువ్వు సంతకం పెట్టి చాలు. అది కాదురా గ్రాని, నువ్వాగు. నేను ఇక్కడ కూర్చోవాలి, అంతేగా? ఒరే, నువ్వేమో జోస్నకి అగ్రిమెంట్ ఉన్న బానిస, జోస్నేమో నీ పెళ్ళానికి అగ్రిమెంట్ లేని బానిస. దీన్నే కర్మ రిటర్న్స్ అంటారు. ఇది కర్మ రిటర్న్స్ లా లేదురా, మీ డీఫర్ రిటర్న్స్ లా ఉంది. ట్రీట్మెంట్ ఆ రేంజ్ లోనే ఉంటుంది. హా? ఏ నాయనా, ప్రవాహం ఏంటి తెగ పొంగిపోతుంది? మేడం గారిని ఇలా బాధలో చూడలేకపోతున్నాను. అవునా? అయితే ఒక పని చెయ్. చెప్పండి సార్. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఆటో ఎక్కు. ఎక్కావా? ఎక్కాను సార్. మార్కెట్ దగ్గర దిగు. దిగాను సార్. ఆ పక్కన 200 అడుగుల టవర్ ఒకటి ఉంటుంది, అది ఎక్కి అక్కడ కూర్చుని ఏడు. సార్, లేకపోతే మేడం గారిని చూసి తట్టుకోలేకపోతున్నాడంట. నువ్వు నీ ఓవర్ యాక్షన్. పదలే. ఈ రోజు నుండి మీరు సీఈఓ గారికి అసిస్టెంటే కానీ మీకు ఇంకెవరు అసిస్టెంట్ ఉండరు. బ్రదర్, ఏంటి బ్రదర్? మరి కాఫీ టీలు కావాలంటే? భలేవాడివే బ్రదర్. ఇలాంటి విషయాల్లో విసులుబాటు ఇవ్వకపోతే కార్మిక శక్తిని యాజమాన్యం అణిచివేస్తుందని ఉద్యమాలు పుట్టుకురావు. ఉద్యమం చేసినా వెనక నిలబడే వాళ్ళు ఎవరుంటారు? ఏం పారు, నువ్వేమైనా ఉంటావా? ఇచ్చిన ఉద్యోగాలే చేయలేకపోతున్నాం, ఇక ఉద్యమాలేం చేస్తాం? మా కర్మ. ఇది రియలైజేషన్ అంటే. డియా గారు, వెళ్ళండి. ఎక్కడికి? వినపడలేదా బెల్ సౌండ్? వినపడిందిరా, ఎవరో కొట్టుంటారు. ఎవరో కొట్టడం కాదు, సీఈఓ గారికి డిఏ గారి అవసరం ఉన్నప్పుడు నోటితో పిలవరో బెల్లు కొడతారు.
వెళ్ళాలి. ఎందుకు పిలిచావు? ఈ బెల్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేశాము. అయ్యయ్యో, ఈ ఘోరాల్ని నేను చూడలేను. పోతాను, ఇంటికి పోతాను. అమ్మో, ఈసారి ఎందుకు నొక్కావు? మళ్ళీ టెస్ట్ చేయడానికి నేనే నొక్కాను. బాగా ఆడుకుంటున్నారు. ఈసారి మాత్రం నీకోసమే నొక్కాము. ఎందుకు? అంతా బాగానే ఉంది కానీ ఒకటి తగ్గింది జోష్న. ఏం తగ్గింది? ఒకటి తగ్గింది. ఏంటది? మేడం కాఫీ. అర్థమైందా ఏం తగ్గిందో? నన్ను వెళ్ళమంటారా మేడం? నువ్వెళ్ళు. ఓకే మేడం. అర్థమైందా ఏం తగ్గిందో? అర్థమైంది మేడం. గుడ్. వెళ్ళు, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేయి. ఆహా, సియో గారు, ఈ పోస్టర్ అదిరిపోయింది. అలాగే ఉండండి, ఓ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నీకు ప్రచారం అవసరమా బావా? ఏంటన్నా? అదే డ్యూటీ టైంలో ఇవన్నీ అవసరమా అంటున్నాను. అది అభిమానం డిఏ గారు.